వెల్కమ్ టు యానాం. కృష్ణారావు అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్. అయితే అటువంటి బ్రాండ్ అంబాసిడర్తో మీరు పోటీ పడుతున్నారు. 30 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం అనేది చాలా మంచి మాట సార్. అది ఎక్కడో కానీ ఎవరికో కానీ ప్రజలు పట్టం కట్టరు. అయినప్పటికీ ఈరోజు అదే మాకు చెప్పినదే 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది కదా సార్. ప్రజల్లో ఇతను 30 సంవత్సరాల అభివృద్ధిలో కూడా యానాన్ని ఒక ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఓపెన్ చేసిన ఏజెన్సీని ఎవరైనా అరే నేను జిఎన్ నాయుడు గారితో నేను చేయించలేకపోయినా కుర్రోడు చేయించగలిగాడు అని అనుకోకుండా 3 నెలలకే దాన్ని మూసేసి అలాగే అనేక ఇబ్బందులను ఆయన ఎంత చేయగలిగితే అంత మంచి చేసి ఓటర్ని అతను మార్చుకుని ఓటు అడుగుంటే అది విధానం. గతంలో పర్యాటకంగా నేను చాలా అభివృద్ధి చేశాను, యానాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాను. కానీ ఇప్పుడు గొల్లపల్లి అశోక్ వచ్చిన తర్వాత చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చెత్త పేరుతో కొన్ని లక్షలాది రూపాయలు తినేయడనే వాదన అసలు కూడా. సో రేపు పొద్దున్న మీరు విజయం సాధిస్తే మీకు నేనున్నాననే భరోసా ఏ విధంగా ఇస్తారు? దానికి ప్రోమో చూపించేసాం మేము. నాకు కూడా ఈరోజు వెళ్ళి క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి రాకూడదు, కష్టం తీరలేని పరిస్థితి ఉండకూడదని నిలబడ్డాను. ఏజెన్సీ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను శాంపుల్ చూపించాను మీకు. అది మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తే ఈ పార్టీకే ఆ రోజు ఓపెన్ చేసి వదిలేసి ఉంటే ఆ రోజు 300 మంది, ఈ పార్టీకి 600 అయ్యేవారు. 600 నుంచి ఇప్పటికి 1200 అయ్యేవారు. కడుపులు నిండుదని కదా సార్. ప్రజలందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు సార్. ఆ నిశ్శబ్ద యుద్ధం ఎలా ఉంటుంది అంటే చాలా అది ఆ గెలుపు ఎలా ఉంటుంది ఊహించిన విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. సార్ ఈ 30 ఏళ్ళ అభివృద్ధి బిల్డింగ్లు అది చెప్తున్నారు కదా, ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంటే ఏ అభివృద్ధి ఉంటే మనకి ఎందుకు సార్? వాళ్ళు వెళ్లకుండానే తలుపులు తీసి బయట కాకినాడ వెళ్ళిపోండి రెఫరెన్స్ చెప్తారు. భయాందోళనలకి దేనికి చెందాల్సిన పని లేదు. నేను ఇక్కడ ఎలా గెలిచేవాడిని అమ్మ, ప్రతి కుటుంబంలో కూడా ప్రాణం కాపాడే పరిస్థితి నేను తీసుకుంటాను. వెల్కమ్ టు యానాం. పుదుచ్చేరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎంతో నమ్మకంతో ప్రజలు మీరు గత 5 సంవత్సరాలు కూడా మీకు పరిపాలన అప్పగించారు. అంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుని పక్కన పెట్టి, సో అంటే అతను చేయనివ్వలేదు అనే మాట వాస్తవం. కానీ ఆయన చేయనివ్వలేదు అనే దానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారా? 100% చెప్పాను సార్. ఎప్పటికీ ఎవరైనా కూడా పెన్షన్స్కి మా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు సార్. ఓటేసినా ఓటేకపోయినా కూడా పనులు చేసాం. హౌస్ లోన్స్ చేసాం, ఎస్డిఎం ఉమెన్ లోన్స్, ఎస్డిఎం లోన్స్ చేసాం. అదేవిధంగా ప్రతిదీనండి పబ్లిక్కి చేరవలసిన ప్రతి స్కీము చేరింది. అయినప్పటికీ కొన్ని ఆశలు ఉంటాయి, లైక్ ఇళ్ళ పట్టా అని, లేకపోతే రేషన్ కార్డ్ అని, అలా కొన్ని ప్రజలు కోరుకున్నవి 100లో ఒక 2 మొదటి 2 ప్రయారిటీస్ ఉంటాయి చూసారా, అవి లేక ఈ మాట. ఇప్పుడు కూడా గెలిచిన మొదటి 3 నెలల నుంచి 6 నెలల్లో ఉన్న 1200 రేషన్ కార్డ్స్ వచ్చినాయండి. ఆ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది నిజమైన పేదోడికి. అదేవిధంగా పట్టాలు గవర్నమెంట్ నుంచి ఎంతోమంది సుమారు ఎన్నో వేల మంది పెట్టుకున్నారు. అయినప్పటికీ దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ దాన్ని ప్రజలకి ఎలా అందించాలి, ఒక ఇంట్లో 3 కూడా ఉన్నారు, అది వాళ్ళకి ఎలా అందించాలని గవర్నమెంట్ ఇవ్వకపోతే నాకు నేనుగా నా తండ్రి నా ఎక్కడో ఒక తీసేసి నేను ఇక్కడ కొని వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను పెట్టుకుంటే దాన్ని వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇవ్వనివ్వకుండా ఇప్పుడు దానికి కూడా ఎలా అనుకుంటున్నారు సార్, వాళ్ళని ఇక్కడ మేము కొన్నాం అని చెప్తే కుదిరితే దాని మీద ఒక 50,000 ఎంత పెట్టి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వేస్తారు. ఇది సార్ ఎంత రాజకీయం కదా. దాన్ని పోనీ రిజిస్ట్రేషన్కి డైరెక్ట్గా నేను ప్రభుత్వానికి చేస్తే వాళ్ళు ఒక పట్టా తయారు చేసి ఇస్తేనే అది మనం అప్పగించినట్టు. ఇది ఒకటి ఇలా గొప్ప గుర్తుగా ఇలా ఒక ల్యాండ్ చూపిస్తే అది పొలం అంటారా, లేకపోతే ఇన్ని ఎకరాలు, అది పని అవ్వదు కదా సార్. ఆ పట్టా వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు చూపిస్తే దానికి హౌస్ లోన్ అప్లై అవుతుంది, రోడ్స్ పడతాయి, డ్రైన్స్ పడతాయి, ఎలక్ట్రిసిటీ అప్లికేషన్, ఇలా చాలా ప్రాసెస్ ఉంది. ఇలా మల్లెం సుబ్బారావు గారు అని చెప్పి దర్యాలతప్పులో ఒక ఆయన చనిపోయే ముందు కరోనా 2019 టైంలో 50 to 70 సైట్లు ఇచ్చాడు ఆయన దర్యాలతప్పులో. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవ్వలేదు సార్. ఆయన ఫ్రీగానే ఇచ్చాడు కదా, అంటే ఇచ్చామని అనుకున్నారు. ఆయన ఇచ్చారు పాపం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు నాకు ఎదురైనట్టే కదా సార్. అంటే మంచి చేద్దామన్నప్పుడు కూడా సహాయం చేయాలి ప్రభుత్వం వాళ్ళకి. అది గవర్నమెంట్ అది రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళకి 0 to 0 వాల్యూ ఇచ్చి ఎల్జీఆర్ పట్టా ఇవ్వాలి. అది అనేసి అది వదిలేద్దాం సార్. పక్కన 700 మంది నుంచి 1000 మంది పైగా ఆల్రెడీ ఇల్లులు కట్టుకుని సొంత డబ్బులతో వాళ్ళకి సరైన కరెంట్ మీటర్ లేక, సరైన వాటర్ ఇది లేక పట్టా కమిటీ మీటింగ్ జరిగితే
వాళ్ళకి రెడీ అయిపోయి ఉన్నాయి పట్టాలు, ఇంకా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసుకుని అక్కడే ఉన్నారు 25-30 ఏళ్ళ నుంచి. వాళ్ళకి మేము కాగితం ఒకటే ఇవ్వాలి సార్. అలా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చి ఆ కమిటీ మీటింగ్ ఈ 5 ఇయర్స్లో ఆర్గనైజ్ చేయనివ్వలేదు. 100 సార్లు బతిమలాడాను చీఫ్ ఈ మినిస్టర్. విషయం అంతా ప్రజలకు తెలిసింది సార్ 100%. లేకపోతే ఎంతలా ప్రజలు నన్ను ఎందుకు ఆదరిస్తారు? ఖచ్చితంగా అతని మూర్ఖత్వం తెలుసు, వాళ్ళ విధానాలు తెలుసు. యానం ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ యానంలో పోటీ చేసే అభ్యర్థులు అటువంటి వారు 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మల్లాడి కృష్ణారావుతో 30 సంవత్సరాల వయసు గల ఒక యువకుడు పోరాడుతున్నాడన్న ఇక్కడ ప్రధాన కారణం. అయితే దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మన దగ్గర ఉన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన గెలుపుకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, పబ్లిక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి అశోక్ గారు. సార్, అంటే ఏంటి అసలు పరిస్థితి? అంటే మల్లాడి కృష్ణారావు అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్. అయితే అటువంటి బ్రాండ్ అంబాసిడర్తో మీరు పోటీ పడుతున్నారు. పైగా 30 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం, 30 సంవత్సరాల అతనికి ఎక్స్పీరియన్స్. సో అంటే అతన్ని ఎదుర్కోవడంలో ఎటువంటి ఇబ్బందులు జరుగుతుంది, ప్రజల నుంచి మీ స్పందన ఎట్లా ఉంది? 30 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం అనేది చాలా మంచి మాట సార్. అది ఎక్కడో కానీ ఎవరికో కానీ ప్రజలు పట్టం కట్టరు. అయినప్పటికీ ఈరోజు అదే మాకు శాపం కింద మారింది, ఒక నియంత పాలన కింద మారింది. ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఒక నియంతకి ఎలక్షన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. గత 5 ఏళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రంతో ఉన్నారు. పనులు, అభివృద్ధి కొంతవరకు ఫస్ట్ 4 ఇయర్స్ తీసేస్తే యుద్ధాలతోని, ధర్నాలతోని, లేకపోతే ప్రజలు పెట్టుకున్న ఆశలతోనే నడిచిన, చివరికి టైం వేస్ట్ అవ్వకూడదు, ఏదో రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి దీన్ని అని చెప్పి మన రెజెన్సీ కానీ లేకపోతే అభివృద్ధి పనుల్లో రోడ్స్ కానీ ఒక 80% వరకు మేము పూర్తి చేసాం. SDM లోన్స్, హౌస్ లోన్స్, పెన్షన్స్, ఇట్లా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కొన్ని తీర్చగలిగాం. అంటే 5 సంవత్సరాలను కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మీరు అంటే జనరల్గా ప్రజల్లో దూరంగా ఉన్నారు అనే వాదన అయితే మాత్రం కూడా బలంగా ఉంది. దీనికి కారణం ఏంటి? చెప్పినదే 100 సార్లు చెప్తే అది నిజమైపోదు కదా సార్. ప్రజల్లో దూరంగా ఉండడానికి ఒకటి సార్, మార్నింగ్ మేము 8 o'clock బయటకు వస్తే నైట్ 2 అవుతుంది, ప్రజలను కలుస్తూనే ఉన్నాం. లోపల ఉండడం అంటే నేను ఏమన్నా అన్నమానో లేకపోతే అమెరికానో వెళ్ళలేదు కదా సార్. కేవలం ఏంటి అంటే ప్రజలు, నువ్వు మా ఇంటికి ఒకసారి వచ్చావు, లేకపోతే 2 సార్లే వచ్చావు అనే ధోరణితో మేము ఒక విత్తనం నాటినట్టు క్రియేట్ చేశారు తప్ప మేము ఎప్పుడు కూడా అఫీషియల్ ఫంక్షన్ సార్. మార్నింగ్ లెగిస్తే మాకు ప్రతిదీ పబ్లిక్కి దగ్గరగా ఉండాలి. పాండిచేరి 900 కిలోమీటర్లు నేను ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేయాలి. అక్కడి నుంచి ఇక్కడికి చేసే పనిని ఒక రోజులో అయినా అడ్డం పెడితే 1 వారం రోజులు పడుతుంది. అలా ప్రతిదీ చాలా ఇబ్బందులు అయినప్పటికీ కూడా పనిని సాధించుకుని వచ్చాం. చాలా వరకు ఇతను 30 సంవత్సరాల అభివృద్ధిలో కూడా యానాన్ని ఒక ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఓపెన్ చేసిన రేజెన్సీని ఎవరైనా, అరే నేను GN నాయుడు గారితో నేను నేను చేయించలేకపోయినా కుర్రోడు చేయించగలిగాడు అని అనుకోకుండా 3 నెలలకే దాన్ని మూసేసి, అలాగే అనేక ఇబ్బందులండి. ఒకటి కాదు, చివరి వరకు కూడా నేను ఒక మంత్రిని అని చెప్పుకుంటూనే ఆయన కొనసాగాడు. కానీ మంత్రి నుండి ఆయన NDA ప్రభుత్వం కూడా ఉండి పనులు ఏమైనాయి, ఏమవ్వలేదు అంటే ఎవరు కూడా సార్, అతను కూడా ఒక బాధ్యుడు. అతను నాదేంటి అంటే NDA ప్రభుత్వంలో ఆయన ఎంత చేయగలిగితే అంత మంచి చేసి ఓటర్ని అతను మార్చుకుని ఓటు అడుగుంటే అది విధానం. అతను అది మానేసి ఈ 5 ఏళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చెందలేదు అని చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాన్ని చూశాడు. కానీ అతను అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు అనేది. గతంలో పర్యాటకంగా నేను చాలా అభివృద్ధి చేశాను, యానాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాను. కానీ ఇప్పుడు గొల్లపల్లి అశోక్ వచ్చిన తర్వాత చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చెత్త పేరుతో కొన్ని లక్షలాది రూపాయలు తినేయడనే వాదన అతను బలంగా వినిపిస్తుంది. 100% సార్. మీరు ఆయన అన్న మాటకి నిజంగా చెత్త అనేది చాలా ఇబ్బందిగానే ఉంది బయట. దాన్ని ఎవరు క్రియేట్ చేశారో కూడా చెప్తాను. ఒక సంస్థ వచ్చింది సార్, ఆ సంస్థని ఆయన ముందు ఆయన చేసేవాడు ఓల్డేజ్ హోమ్ నుంచి, యానం ఓల్డేజ్ హోమ్ నుంచి. అప్పుడు మేము అందరూ యానంలో ఎవరికి తెలియదు కదా సార్. అంతా కూడా ఎంత స్వచ్ఛంద సేవా సంస్థతో చేస్తున్నారు, చాలా గొప్ప వ్యక్తి అని అనుకుంటాం కదా. ఎంత అలాగా ఇంటింటికి ఇంత ఇది కూడా లేకుండా చేస్తున్నారు. అప్పుడు కరోనా టైం అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా. ప్రతిదీ ఒకరికి చెత్త కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని రీసైకిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత అది కేవలం ప్రజలకు అందించబడడానికి వాళ్ళు ఒక కొత్త సంస్థ టెండర్లో వేసి తెచ్చారు. వాళ్ళు యానంలో టెండర్ వేసుకున్న తర్వాత వచ్చిన వెంటనే కూడా
నిజంగా కలెక్షన్ 1 year సార్ ఎక్సలెంట్ చేశారు. ఎంత మంచిగా అంటే దాన్ని డిట్రాయిట్ చేయడానికి చీఫ్ మినిస్టర్ గారితో కలిపి కూర్చుని పనులు ఆపేసి బిల్స్ 1-2 years ఆపేస్తే సార్ అందులో పనిచేసేవాడు కూలి పనికి వెళ్తాడు సార్ డైలీ బయట. వాళ్ళకి 600 నుంచి 800 రూపాయలు వస్తుంది. ఇది నెలంతా పనిచేస్తే జీతం 1వ తారీఖుకి రావాలి. అలాంటిది 5 నెలలు 6 నెలలు ఇవ్వకపోతే పని చేస్తారా? వాళ్ళు కడుపు నింపుకోవడానికే కదా సార్ పనిచేసేది. చెత్త ఎత్తడం అనేది కూలి పని కంటే తక్కువ పనే. కానీ ఒక సంస్థలో ఉన్నాం, వ్యవస్థలో ఉన్నాం, మనకి డైలీ పని కోసం ఎక్కడో ఆరాటపడక్కర్లేదు, వెతుక్కోక్కర్లేదు, ఒకే చోట ఉన్నాం అనేది వాళ్ళు తాపత్రయంగా పాపం పని చేసుకుంటున్నారు. వాళ్ళకి నెల అయ్యేటప్పటికి జీతం ఇవ్వకపోతే ఆ సంస్థకి 8 నెలల నుంచి 9 నెలల వరకు నేను జీతాలు ఇచ్చి టైంకి ఇవ్వండి, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చేశాను తప్ప దైవ సాక్షిగా దాంట్లో వీళ్ళు మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల ఇబ్బంది పెట్టేసి పని చేయనివ్వకుండా చేశారు. అంతే తప్ప దానికి ఎటువంటి ఇది లేదు. చెత్తలో డబ్బులకి నేను దేనికైనా ఏ ఎంక్వైరీకైనా కూడా రెడీ. ఎందుకంటే దాంట్లో అదే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నాకే ఇప్పుడు సుమారు ఇచ్చిన శాలరీకి సుమారు 60 లక్షల రూపాయలు నాకు వెనక్కి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను వదిలేసాను సార్. ఇది వాస్తవం. అయినప్పటికీ కూడా అభివృద్ధి కాబట్టి చెప్తున్నారు. టూరిజం హబ్ అంటున్నారు మీరు, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ. ఈఫిల్ టవర్ సార్ అప్పట్లో 47 కోట్లు ఎంతో అంటారు. బొటానికల్ గార్డెన్, లేకపోతే ఈ ఫెర్రీ రోడ్, లేకపోతే ఇంకా అటువంటి చాలా ఉన్నాయి మాన్యుమెంట్స్ మాకు చెప్పుకోవడానికి. ఒక్కదాని నుంచి రూపాయి రెవెన్యూ వస్తుందేమో చెప్పండి. ఆఖరికి మనం ఇల్లు కట్టుకుంటే పని మనిషికి 3,000 నుంచి 5,000 జీతం ఇవ్వకపోతే తెలుస్తుందా సార్? ఈ పరిస్థితి ఏంటి అంటే దాని మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం దగ్గర నుంచే రావాలి. అది ఎలా మెయింటైన్ చేస్తుంది సార్? ఏదైనా ప్రాజెక్ట్ చేసాము అంటే, ఏదైనా కట్టాము అంటే దాని అంటే మీరు చెప్తున్న టూరిజం కోసం చెప్తున్నా, దానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఆ రెవెన్యూతో దాన్ని నడపగలగాలి. ఆఖరికి మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. దానికి కూడా నేను లిక్కర్ బాటిల్స్ పైన 5.5% మీరు 5% మీరు సెస్ ఇవ్వండి. ఆల్రెడీ వాళ్ళు 25-30 రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. వాళ్ళు అది పెంచుకోరు. వాళ్ళు ఎంఆర్పి పైన కంటే లోపలే వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్న దాంట్లో తగ్గించుకుంటారు. ఇది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వాళ్ళు జీతాలు ఇవ్వండి, ప్రతిసారి చెయ్యి ఎలా అందిస్తారు 8 నెలలు 9 నెలలు అని ఒక మంచి ఉద్దేశం చెప్పాం. అదే కాకుండా మున్సిపాలిటీకి ల్యాండ్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఒకటి పెట్టండి. దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మున్సిపాలిటీ అభివృద్ధి జరిగితే రోడ్లు అన్నీ వస్తాయి. ఇలా ప్రతిదీ చేశాను సార్. అంటే అభివృద్ధికి సంబంధించి మీ వద్ద పక్క ప్రణాళిక అయితే ఉంది, కానీ ఆ ప్రణాళికను అమలు చేయడానికి మాత్రం మల్లాడి కృష్ణారావు అనే అడ్డుకున్నారు సార్. అడ్డుకున్నాడు అంతే కదా. అంతకు మంచి సార్. నేను ఇప్పుడు ఒక 30 ఏళ్ళ కుర్రోడిని, 27 ఏళ్ళప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఇండియా అంత పేరు ఒక చీఫ్ మినిస్టర్ పైన ఇచ్చినప్పుడు సార్ ఇది చాలా పెద్ద బాధ్యత. దీన్ని భ్రష్టు పట్టించడానికి, బాధ పెట్టడానికి ప్రజలు, నేను ఒక్కటే నమ్ముతాను, నాలాంటి యువకుడిని ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు మైండ్ సెట్లో ఎక్కడైనా గెలిపించినప్పుడు వచ్చి చూసారా? అలాంటిది అవ్వదు. అది నెపోటిజంతో కూడినా కూడా తండ్రి తాత పేరు చెప్పుకొని వచ్చినా కూడా అవ్వదు. కానీ ప్రజలు నాకు నిర్ణయం ఇచ్చి, నేను ఇది వద్దు, నాకు పని లేదు, నేను రాజకీయాల్లో కోరుకుని కూడా రాలే, నేను వద్దు అనుకుంటే ఇది నాకు వరించింది. కేవలం ఏంటంటే ఇది బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. అయినప్పటికీ కూడా కేవలం నేనే చేయాలి, నేనే ఉండాలి. ప్రజలకి ఈ 5 ఏళ్లలో కూడా మంచిని డెలివర్ చేసాం సార్. ఎంతవరకు అందించాలో ప్రజలకి స్కీమ్స్ అందించాం. వాళ్ళు కోరుకునే ఈ పట్టా ఒకటి, లేకపోతే ఆరోగ్య బీమా ఒకటి, ఇలాంటి నిరుద్యోగ సమస్య ఒకటి, ఇవి మెయిన్ అంశాలు ఇక్కడ. ఇప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇంట్లో చెల్లి అక్క కూడా నర్సే చదివేస్తే ప్రతి ఒక్కడు కూడా గవర్నమెంట్ జాబే కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పోజర్ లేదు కదా సార్ అందరూ. కానీ దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఒక నాయకుడిగా చేయాల్సిన బాధ్యత. అశోక్ గారు అంటే జనరల్గా గత 5 సంవత్సరాలకు కూడా మిమ్మల్ని చేయనివ్వలేదనే విషయం ప్రజలకు కూడా తెలిసింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పట్టి ఈ ప్రజల ఆదరాభిమానాలు ఎంతవరకు ఓటు బ్యాంక్ కింద మీకు అవకాశం ఉంటుంది? యానంలో ఈరోజు భయాందోళనతో రాజకీయం జరుగుతుంది. ఎంత భయం అంటే, ఎంత ప్రెషర్ చేస్తున్నారంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ జనం. వెళ్తుంటే అలా ఇంట్లో పట్టుకుని అలా నీళ్లు కారిపోతున్నాయి. జెండా పైన ఒక 100లో ఒక
5గురికి ఎన్ఆర్ జెండాని అతని ఫోటో పెట్టుకోకపోతే తప్పు ఇంటి పైన. అతని మనిషి అని అనిపించుకోవాలంట. నేను మటుకు లోపలికి తీసుకెళ్తున్నారు, ఎవరో చూడట్లేదా ఫోటోలు తీయద్దు బాబు అంటున్నారు. తీసుకెళ్ళి వాళ్ళు ముఖ్య దేవుడి దగ్గర ప్రమాణం చేసి ఆయనట్టున్నారు, ఓట్లన్నీ మటుకు నీకే బాబు అని చెప్తున్నారు. లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటే తీసుకొచ్చి పిల్లల మీద ప్రమాణం చేస్తున్నారు. ఎందుకంటే భయాందోళన పరిస్థితులు దేశంలో ఏ ఊర్లోనే ఉండవు సార్. సో అంటే బిక్కుమంటూ ఉన్నారు యానం ప్రజలు చాలా దారుణంగా సార్. అయినప్పటికీ ఒకటే నమ్ముతున్నాను, ఇతను అంత అభివృద్ధి చేస్తే నేను ఎవరు సార్ గెలవడానికి 3 నెలల్లో? ఈయన అంత బాగా చేసి ఉంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు నేను రావాల్సిన పని ఏంటి? 30 సంవత్సరాలు కూడా యానానికి 25 ఏళ్ళు అతను పాలిస్తే నా 5 ఏళ్లతో కలిపి 30 ఏళ్ళ రాజకీయ అతనే కదా మంత్రి అని చెప్పుకున్నాడు. సార్ బాధ్యత అనేవాడు అతను మంచి చేయగలగాలి, నేను మంచి చేయగలగాలి, 2 వైపులా చేయాలి. నేను చేసింది ఆపేసి ఒకవేళ మంచి జరిగిపోతే అది నేనే చేసేసాను అన్నాం. చూశారు కదా సార్ ఇవన్నీ. ఇంకా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు, అనేక రకాల అవమానాలు. అయినప్పటికీ కూడా ప్రజలకు మేము ఎప్పుడూ దూరంగా లేము సార్. ప్రజలకు ఒకటే ప్రోడక్ట్ని డెలివర్ చేయాలి అంటే దానికి ప్రాసెస్ని నేను 2 ఇయర్స్ మా ఆమరణ నిరాహార దీక్షలు చేశాను, అసెంబ్లీలో దీక్షలు చేశాను, అనేక రకాల. చివరికి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళని నేను తిట్టే పరిస్థితితో తెచ్చుకోకుండా నాకు నేనే ఓపికతో నాకు నేను చెప్పుకొని మంచి చేయడానికి కూడా ఓపిక ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఎవరో చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి కూర్చోమనే ఎంప్లాయీస్ కంటే నేను కండక్ట్ చేస్తే రివ్యూ మీటింగ్స్ జరగాలి. ఆయన ఎందుకు రావాలి సార్? క్యాబినెట్లో రివ్యూ మీటింగ్స్ జరుగుతుంటే చీఫ్ మినిస్టర్ గారితో యానం ఎమ్మెల్యే ఉండడు, ఎక్కడ మీటింగ్స్లో యానం ఎమ్మెల్యే ఉండడు. ఆఖరికి సీఎం గారు పైకి వచ్చి ఒకేసారి 150 వర్కులు ఇచ్చేస్తే దానికి నాకు సంబంధం లేదు. కేవలం ఏంటంటే ఒక కమిషన్ కాన్సెప్టో లేకపోతే ఇంకోటో నడుస్తుంది తప్ప ప్రజలను దృష్టిలో ఎవరు పెట్టుకోలేదు సార్. ఇప్పుడు సీఎం గారు వచ్చారు, సైక్లోన్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినా, వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినా. నేను వరదలు వచ్చినప్పుడు ములిగి ఇక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు మా ఆఖరికి ఎన్ని సైక్లోన్ వచ్చినా అలా ప్రతి ఒక్కరు తాళరావు యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేశాను సీఎం గారికి. సార్ వాళ్ళకి 20 లక్షలు 15 లక్షలు అవుతుంది, మెడికవర్లో పెడుతున్నాం, కొంతమందిని అపోలోలో పెడుతున్నాం అంటే చూద్దాం అన్నాడు సార్. అక్కడే పోయింది అతని మీద నాకు. ఎందుకంటే మాకు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు ఆయన. లాస్ట్ టైం కృష్ణారావు గారు హెల్త్ మినిస్టర్. సార్ ఈ 30 ఏళ్ళ అభివృద్ధి బిల్డింగ్లు ఇది చెప్తున్నారు కదా, ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంటే ఏ అభివృద్ధి ఉంటే మనకి ఎందుకు సార్? రోడ్డు రేపే కొన్ని ఉద్యోగం కోసం ఇంకో పని చేసుకుంటాడు, కానీ ప్రాణం ఈ నిమిషం ఇక్కడే కాపాడాలి. అది ఫెయిల్యూర్ ఇక్కడ. ఇప్పుడు నేను వస్తే కేవలం హాస్పిటల్ జీహెచ్కి వెళ్ళడానికి కూడా భయం. వాళ్ళు వెళ్ళకుండానే తలుపులు తీసి బయట కాకినాడ వెళ్ళిపోండి రెఫర్ అని చెప్తారు. జిప్మార్ హాస్పిటల్ యానం జీహెచ్ ఆ జిప్మర్లోకి వెళ్తారు సార్. ఆ జిప్మర్లో కూడా రిఫర్ GH2 అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేదు సార్. ఇప్పుడు యానానికి గుండెకాయ యానో రీజెన్సీ సిరామిక్స్, యానో రీజెన్సీ సిరామిక్స్ అనేది కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది. అంటే అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. కానీ దాన్ని యానం అభివృద్ధి కోసం ఎంత చేశానన్న వ్యక్తి అసలు ఆ రీజెన్సీ సిరామిక్స్ని అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకు మళ్ళీ రీఓపెన్ చేయకపోయాడు? మీరు ఓపెన్ చేస్తే అడ్డుపట్టాడన్న వాదన కూడా బలంగా ఉంది. ప్రతి ఒక్కరికి చూసి సార్ ఓపెన్ చేయడం అంటే మేమేం రిబ్బన్ కటింగ్ చేయలేదండి. చాలా నీట్గా చేనాయుడు గారిని తీసుకొచ్చి ఇన్ని 100 సార్లు తిరిగాడు ఆయన. 83 ఏళ్ళ వయసు, ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. చాలా ఘోరంగా ఓపికగా ఆయన రానన్నాడు. వాళ్ళ అల్లుడు గారు అసలు ఒప్పుకోలేదు. సార్ అశోక్ మేము ఇబ్బంది పడి ఉన్నాం. కాదు సార్ మేము ఉన్నాం సార్, యువతకు అవకాశం ఇవ్వండి సార్, మీకు ఆ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, మాకు మిమ్మల్ని కోల్పోతే ఉన్న ఇండస్ట్రీలు అన్నీ పోయినాయి సార్ మా వెనకాల. మళ్ళీ మీరు వస్తే అస్తిత్వంతో మళ్ళీ బయటకు వస్తారు అందరూ. బయట నుంచి మేము తీసుకొస్తాం. ఇప్పుడు బయట ల్యాండ్స్ కూడా లేవు సార్, స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్ అయిపోయింది. మీకు ఉన్న ఇండస్ట్రీనే మళ్ళీ రివోక్ చేయాలి, లేకపోతే మళ్ళీ దాని ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ తీసుకొచ్చి మేము చేయగలగాలి అని మీరు ఒక్కరు రండి సార్. మొత్తం అందరూ ప్రజలు పాపం పిల్లలందరూ కూడా చదువుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పించి 3 నెలలు ఓపెన్ చేస్తే మూసేస్తారు. అంటే ఆ టైంలో ఓపెన్ చేసిన సంగతి ప్రజలకు తెలుసు. కానీ ఏం చేయలేదు. నేను ఏదో ఒక స్టేట్ వెళ్తే అక్కడ పాప ఇక్కడి నుంచి అక్కడ పని చేసుకుంటున్నాడంట. మా నాన్నగారు అక్కడ చేసేవారండి, మీరు ఏజెన్సీ ఓపెన్ చేస్తారు సార్, చాలా గొప్ప వాళ్ళు సార్ మీరు అన్నాడు. అప్పుడు తెలియదు బాబు, 3 ఇస్తారు ఓపెన్ చేసింది అన్నది టీవీలో పేపర్లో పడింది. రాజకీయం అన్నప్పుడు వాద ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రచారోపణలు ఉండడం సహజం. కానీ ఈయన ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ కూడా
నేను ఓడితే గుండు కొట్టించుకుంటాను, నేను ఓడితే అది చేయించుకుంటాను, నేను ఓడితే పేరు మార్చుకుంటాను అని చెప్పడం దేనికి సంకేతం? ఇప్పుడే సార్ ఇవన్నీ చెప్పాలంటే సార్ ఈ మాటలు ఆయన ఆయన పేరు మార్చుకుంటే యానంలో ఇప్పుడు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆగిపోద్దా సార్? ఆయన గుండు గీకించుకుంటే మాకేమన్నా రొట్లు పడిపోతాయా? ఆయన ఇప్పుడు నిన్న అయితే కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పిచ్చోడిని అయిపోతాను అంటే. దీనివల్ల సరే భరించేసాం కదా సార్ 30 సంవత్సరాలు ఒక మనిషి ఇంకా అంతకంటే ఇబ్బంది పెట్టేసి నన్నే చూడు అంటే ఇప్పుడు నేననేది అన్ని రకాలుగా ఆఖరికి చివరి నిమిషంలో అన్ని రకాల ఆయుధాలు, కులం లేకపోతే ఇంకొకటి లేకపోతే భయం, అన్ని రకాల ఆయుధాలు వాడేస్తున్నాను. వీళ్ళందరూ నలిగిపోతున్నాం కదా సార్. అందులో నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడట్లేదండి, ఇందులో ఒక ఓటర్గా, ఒక అతి సామాన్యుడిగా కూడా ఓటర్గా మాట్లాడు. దేనికి నలిగిపోవాలి సార్? మేము దేనికి భయపడిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇదేమైనా ఏజెన్సీ అడుగా? కేవలం నా తండ్రి స్థాయి వయసులో ఉన్నాడు ఆయన నేను ఇప్పుడు గుండె గీకించేసుకో, తొడలు కొట్టేసుకో, నేను 30 ఏళ్ళ కుర్రోడిని, నేను ఇంతకంటే మంచి సినిమాలు చూస్తాను, తగ్గేదేలే అంటున్నారు, లేకపోతే ఇంకొకటి ఇలా బ్రాండ్ అంటున్నాడు, రకరకాల ఇవన్నీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తప్ప. ఈరోజు ఒక పాత సినిమా చూస్తాం సార్, కొత్త సినిమా వచ్చినా పాత సినిమా గుర్తుంటుందా? ఎవరికి ప్రజలకి ఏం అక్కర్లేదు సార్. ఏంటి నాకు కష్టం వచ్చినప్పుడు నాయకుడు నిలబడ్డా లేదా అంతే తప్ప ఇప్పుడు బ్రెయిన్ వాష్లు చేసేసి ప్రెషర్ పెట్టేసి నువ్వు అశోక్ వైపు తిరిగితే నీ షాప్ ఖాళీ చేయించేస్తాను, నువ్వు దీంట్లో ఉన్న ఇల్లు ఖాళీ చేసే, ఇవన్నీ ఏమీ లేవు సార్. ప్రజలు 3 రోజులు ఒప్పుపడతారు సార్, ఇంకా 3 రోజులు. ఏప్రిల్ 9వ తారీఖున హస్తం గుర్తు సార్. దేవుడు కూడా మాకు ఎలా అవకాశం ఇచ్చాడు చూడు. 1వ నెంబరు ఆల్రెడీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ ఊరికి హస్తం అనేది ఎంత సుపరిచితమో మీకు తెలుసు. బికాజ్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే పాండిచేరిలో మెయిన్గా ఉంది. ఖచ్చితంగా మార్పు చాలా మంచిది సార్. ప్రస్తుతం మీ మీద యువత ప్రత్యేకించి చాలా ఆశలతో ఉన్నారు, చూస్తున్నాం. ప్రచారంలో కూడా వాళ్ళ ప్రచార సరళి చూస్తున్నాం, మీకోసం ఎంత శ్రమిస్తున్నారో చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా. సో రేపు పొద్దున్న మీరు విజయం సాధిస్తే మీకు నేనున్నాననే భరోసా ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి? సార్ ఆల్రెడీ దానికి ప్రోమో చూపించేసాం మేము, మీకే తెలుసు. కష్టం వచ్చి ఇల్లు గుమ్మ ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అనుకున్న ఎంతవరకు చేయగలను ఖచ్చితంగా చేశాను. నేను ఫైనాన్షియల్ స్టేటస్తోనే నాకున్న దాంట్లో నేను పెట్టగలిగాను. వాళ్ళకి హాస్పిటల్కి 5 లక్షలు అయితే 1 లక్ష ఇవ్వగలిగాను, లేకపోతే 50,000 ఇవ్వగలిగాను. ఎక్కడో 100లో 3-4 తప్పు జరుగుతాయి, 100% అందించలేను నేను. వాళ్ళకి కోపం వచ్చినా కూడా ఈరోజు వెళ్ళి క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలందరికీ కూడా సార్ చేత్తో చేయడం అనేది దేవుడి వల్ల కూడా కాదు. నేను ప్రయత్నించాను సార్, ఎందుకంటే నాకు ఓటేసారన్న పాపం అని అలా ఫీల్ అవ్వకూడదు. ఖచ్చితంగా వాళ్ళు గెలవాలి, వాళ్ళు బాగుండాలి. అసలు అటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి రాకూడదు, కష్టం తీరలేని పరిస్థితి ఉండకూడదని నిలబడ్డాను. ఆ మాటలు చూశారు. ఈరోజు యువత వాళ్ళకి కడుపు నింపుకోవడానికి బీటెక్ ఎంటెక్లు కూడా చేసి కూలి పనికి వెళ్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇంకా ఈరోజు ఏజెన్సీ ఓపెన్ చేసాం. నేను అందరికీ కూడా చెప్తున్నాను, అందరూ నర్సులు చదివేసి అందరూ గవర్నమెంట్ జాబులకి ఇచ్చేసి దానికోసం నాయకుల చుట్టూరు దుల్లేసే కంటే కేవలం చదువు ఉంది, అది అవ్వకపోయిన వెంటనే కొంచెం టైం తీసుకుని 2nd టైం అటెంప్ట్ చేసి 3rd టైం అటెంప్ట్ చేసి ఈ లోపల నాయకులు డబ్బులు పెడితే వేసేస్తారు, లేకపోతే టిక్కిలు పెడితే వేసేస్తారని చూపించాడు తప్ప ప్రజలు నిజంగా లేని కుటుంబానికి అతని కష్టం. ఎంతోమంది మెరిట్లో ఉన్న వాళ్ళు పాడైపోయారు, ఎంతోమంది అవసరమైన ఉద్యోగం అవసరమైన వాళ్ళకి వేయకుండా ఒకే కుటుంబంలో 2-3 వేశారు. ఇప్పుడు పరిస్థితులు ఇవన్నీ చూశారు. ఏజెన్సీ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను శాంపుల్ చూపించాను మీకు. అది మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తే ఈ పార్టీకే ఆ రోజు ఓపెన్ చేసి వదిలేసి ఉంటే ఆ రోజు 300 మంది, ఈ పార్టీకి 600 అయ్యేవారు. 600 నుంచి ఇప్పటికి 1200 అయ్యేవారు. కడుపులు నిండుదని కదా సార్. ఏంటిది కసింతికి? ఎవరి మీద కోపం? దేని మీద? ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు గుండెల మీద చేసుకుని వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు నమ్ముకున్న మనసు మీద చేసుకున్న ప్రతి యువకుడు కూడా నా మీద కోపం ఉన్నా లేకపోతే నేను ఎక్కడైనా అందలేదనే బాధ ఉన్నా ఒక్కసారి ఆలోచించుకుంటే యానం ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది ఏది మంచో, ఏది అబద్ధమో, ఏది నియంత పాలనో, ఏది స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన పాలనో అనేది వాళ్ళు గ్రహిస్తారు. ప్రజలందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు సార్. ఆ నిశ్శబ్ద యుద్ధం ఎలా ఉంటుంది అంటే చాలా అది ఆ గెలుపు ఎలా ఉంటుంది ఊహించిన విధంగా ఉంటుంది ఖచ్చితంగా సార్. ఎందుకంటే అహంతోటో
హెడ్ వెయిట్తోనో పొగరుతోనో ఓవర్ కాన్ఫిడెన్స్తోనో మాట్లాడట్లేదు. ఇప్పటికీ కూడా గెలుస్తున్నానని తెలిసినా కూడా నాకు చాలా బాధగానే ఉంది. ఎందుకు అంటే ప్రజలందరినీ కూడా ఇంత ఇబ్బందుల మధ్య, ఎన్ని భయాల మధ్య ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే నా పైన కొండంత బాధ్యత పెరిగిపోయింది అని మీ మీద కొండంత బాధ్యత పెరిగిందని మీరు అంటున్నారు కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యానం ప్రజలందరికీ కూడా ఎవరైనా కూడా భయాందోళనలకి దేనికి చెందాల్సిన పని లేదు. అలాంటి చాలామందికి ఓటేస్తే కనబడిపోతుంది, ఓటేస్తే తెలిసిపోద్ది, లేకపోతే ఈవీఎంలు మార్చేస్తారు, ఇలాంటి భయాందోళన సృష్టిస్తున్నాడు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓటు వేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఎలా గెలిచేవాడిని, అది అటువంటివి ఏమీ ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని వినియోగించుకోండి. మీకు మంచి చేస్తామనుకుని ఈరోజు హస్తం పైన కాంగ్రెస్ ఫామ్ అవుతుంది, హస్తం గుర్తుకు ఓటు వేయండి. ప్రతి ఒక్క ఇంట్లో కష్టాన్ని కూడా నా కష్టంగా భావిస్తాను. ప్రతి యువతకి కూడా చెప్పేది ఒకటే, ఈసారి రేజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ప్రతి తల్లికి కూడా ఒకటే, అమ్మ ప్రతి కుటుంబంలో కూడా ప్రాణం కాపాడే పరిస్థితి నేను తీసుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీరు ఏ నాయకుల చుట్టూరు ఇబ్బంది పడకుండా, తిరగకుండా, దేక్కకుండా ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా వైద్యం తక్షణమే మీకు అందే విధంగా నేను ఫస్ట్ 6 monthsలో మేము పూర్తిగా తీసుకొస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీ పేదల ప్రభుత్వం. మీరు హస్తం గుర్తుకి ఓటేస్తే మన కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తున్నాను. ఆల్రెడీ ముందు 2021లో గెలిచినప్పటికీ కూడా నా పాలన ఎలా ఉందో చూశారు. స్వేచ్ఛా స్వతంత్రాలే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ప్రతి ఏరియాలో కూడా నేను 100కి 100% పనిచేశానని చెప్పను. ఎందుకంటే నిధులు అలానే వస్తాయి, స్టెప్ వైజే వస్తాయి. కాబట్టి ప్రతి చోట కూడా మా సంబంధించిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి చోట జరిగినాయి. ఎవరేం చెప్పినా చేయలేదు అంటే అది నిజమైపోదు. ప్రతి తీసుకున్న హౌస్ లోన్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఆఖరికి 1000 రూపాయలు డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఓటేసినా వేయకపోయినా కూడా వాళ్ళకి అందిస్తున్నాం. ఇప్పుడు అది 2500 అయినాయి. ఇప్పుడు చాలామంది అవి చెప్తున్నారు అవి ఆగిపోతున్నాయని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇప్పటికీ రేపు గెలిచిన తర్వాత మంచి జరిగి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండేలా చేసే బాధ్యత నాది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఇది నా గెలుపు అనుకోకండి, ఇది మీ గెలుపు, మీ అందరి గెలుపు అని మీ గొల్లపల్లి శ్రీనివాస.